మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందామండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం అండి. చదవండి ఎవరు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అన్న మాటలను బట్టి మనం దేవుని యొక్క మాటలను గుర్తు చేసుకుందాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. అంటే ఈ అతిక్రమము ఎవరి యొక్క స్థితిని బట్టి వస్తుంది, ఎలా వస్తూ ఉన్నాయి అంటే వారి వారి జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చిన అవకాశాలను విడిచిపెట్టుకుంటూ వారి వారి యొక్క స్థితిని బట్టి లేఖనాలు బట్టి చదువుతున్న మాటలను బట్టి అతిక్రమము అంటే అతిక్రమము ఎలా వచ్చింది అంటే ఆజ్ఞ ఆయన ఇచ్చినప్పుడు అది అతిక్రమించిన దాన్ని బట్టి పాపం కలుగుతుంది అంట. అయితే ఇక్కడ అంటున్న మాటలను బట్టి అతిక్రమములు వారి జీవితాల్లో ఉంచుకుంటే వర్ధిల్లరు, కానీ వారు దేవుని సన్నిధిలో వర్ధిల్లాలన్నా వారి యొక్క స్థితిని బట్టి కనికరం పొందుకోవాలన్నా దేవుని యొక్క సన్నిధిలో ఏ స్థితిని నడిపించబడుతున్నారో వాటి విషయాల్లో మనం గుర్తు చేసుకుందాం. ఇది మనం అంటే ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నామో, వేటి యొక్క నిమిత్తమై మన జీవితాలలో తప్పిపోతున్న పరిస్థితులు ఉన్నాయో మనం గుర్తు చేసుకుందాం. ఒక మాట మనకు తెలిసిన మాటలను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఒక యోనా గారిని యొక్క స్థితిని బట్టి దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళి, నీవు ఆ ప్రాంతంలోకి వెళ్ళి వాక్యం చెప్పు, వారికి ఉన్న పరిస్థితిని బట్టి వారికి చెప్పు, దుర్గతి పట్టింది, దుష్టాత్మ చేత నింపబడ్డారు కనుక వారికి ఉన్న యొక్క పరిస్థితిని బట్టి వారికి తెలియచేయి అని ఈ యొక్క యోనా గారికి చెప్పి దేవుడైన యెహోవా ఆ వ్యక్తిని పంపిస్తున్న సమయంలో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ పట్టణానికి వెళ్ళట్లా, ఆ నినివే పట్టణానికి వెళ్లకుండా ఆ యొక్క వ్యక్తి తర్షీష్ పట్టణానికి ప్రయాణమైపోతూ ఉన్నాడు. ఇక్కడ ఈ లేఖనాలు బట్టి చెబుతున్న మాటలో మనం ఏ విషయాల్లో తప్పిపోతున్నామో, అతిక్రమము మన జీవితాలలోకి ఎందుకు వెంబడిస్తుందంటే మనం ఏదో ఒక విషయాల్లో మనం తప్పిపోతూ ఉన్నామని మన జీవితాల్లో గుర్తు చేసుకోవాలి. ఇక్కడైతే ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాడంటే, ఇతడు దేవుడిచ్చిన ఒక మాట, ఆజ్ఞ ఇచ్చాడు, ఒక ఆజ్ఞ అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. అతని యొక్క స్థితిని బట్టి దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉంటే అతనితో మాట్లాడుతున్న స్థితిని బట్టి ఏం చేయాలంటే ఆ పట్టణానికి పోయి దేవుని యొక్క మాటలను ప్రకటన చేయాలి. ఆ పట్టణానికి వెళ్ళి మీ యొక్క పరిస్థితి ఇలా ఉంది, దేవుని యొక్క ఉగ్రత వస్తుంది, ఈ విధమైన స్థితిలో ఉన్నారు కనుక మీ జీవితాలు ఈ విధమైన స్థితిలో నడిపించబడకూడదని ఆ యొక్క వాక్కులను ప్రకటన చేయాలి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అతడు నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీష్ పట్టణానికి ప్రయాణం అయిపోతున్నాడు. ఇదేనా మనం మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన జీవితాలలో ఆజ్ఞ అతిక్రమం పాపం వస్తుంది. ఈ పాపం వల్ల వచ్చే జీతం ఎలాంటిదంటే మరణకరమైన స్థితిలోనికి తీసుకెళ్తుంది. ఇతని జీవితంలో ఏం చేస్తున్నాడంటే ఇతని యొక్క పరిస్థితి ఎలాంటిది అంటే అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. అయితే ఇక్కడ ఈ యొక్క వ్యక్తి తన జీవితంలో ఏం చేస్తున్నాడంటే పొరపాటు ఏం చేస్తున్నాడంటే తండ్రి చెప్పిన మాట ప్రకారం తన జీవితంలో నడిపించబడలేదు, అంటే ఆజ్ఞను తిరస్కరించి నడిపించబడుతున్నాడు. ఇతడు తిరస్కరించిన పరిస్థితిని బట్టి అక్కడ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ ఓడ ప్రయాణంలో అతనికి ఒక అపాయం వచ్చింది. ఎప్పుడైతే అపాయం వచ్చిందో అప్పుడు తన జీవితంలో గ్రహించాడు. ఏం గ్రహించాడంటే నేను చేసిన పొరపాటే ఇది, నేను చేసిన తప్పే, నేను ఎక్కడ తప్పిపోయినా ఆ యొక్క వ్యక్తికి గుర్తు వస్తుంది. ఇది నా వల్లనే వచ్చింది కనుక నన్ను దీనిలో పడవేయండి అని చెప్పి
అక్కడున్న ఆ ఓడలో ఉన్న ఆ యొక్క తుఫాను చేత పరిస్థితిని బట్టి వాళ్ళు చీట్లు వేసుకున్నప్పుడు ఈ యొక్క వ్యక్తి పేరు వచ్చినప్పుడు చెబుతూ ఉన్నాడు. అంటే ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇతడు ఆజ్ఞని అతిక్రమించాడు. అతిక్రమం యొక్క స్థితిని బట్టి నడిపించబడ్డాడు. ఇతని యొక్క జీవితంలో ఈ విధమైన స్థితిలో నడిపించబడిన పరిస్థితిని బట్టి ఇతడు ఎప్పుడైతే సముద్రంలో ఆ యొక్క దానిలో త్రోయబడిన తర్వాత అతడు ఒక చేప కడుపులోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నన్ను క్షమించు, అయ్యా నా జీవితం ఈ విధమైన స్థితిలో నడిపించబడ్డా, నన్ను క్షమించు అని అంటున్నాడు. ఇక్కడ ఈ పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇతని యొక్క జీవితం ఎలాంటిది అంటే ఒక తప్పిపోయిన పరిస్థితిని నడిపించబడి మరలా దేవుని యొక్క మార్గంలోనికి వచ్చి తండ్రి ఎదుట తన జీవితాన్ని అప్పగించుకుంటున్న కనబడుతున్న స్థితి కనబడుతుంది. ఇక ఎప్పుడైతే ఇతని జీవితంలో ఈ ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన బట్టి ఆ వ్యక్తి ఆ యొక్క చేప కడుపులో నుంచి బయట ఒడ్డున త్రోయబడ్డాడు. ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వేయబడినప్పుడు అప్పుడు ఆ 3 దినాలు ప్రయాణం చేసే అంత పట్టణం అంటది నినివే పట్టణము. కానీ ఒక్క దినములో తిరిగి ఆ ప్రదేశం అంతటా ఆ యొక్క దేవుని యొక్క మాటలను చెప్పుతూ ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఉన్నారు, దుర్గతి పట్టింది, దుష్టత్వం చేత నింపబడింది, ఇది ఏ మాత్రం చేతనను ఉగ్రత పాలవుతుంది అని చెబుతున్నాడు, ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రకటన బట్టి రాజు సైతం ఏం చేస్తున్నారంటే రాజు సైతం కూడా తమ జీవితాలలో ఆ యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి వారి యొక్క జీవితాల్లో ఒక గోన పట్టు కట్టుకొని బోడద రాసుకొని వారు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఆ యొక్క వ్యక్తి చాటింపజేశాడు రాజు. పశువులు కూడా ఆ యొక్క మేత వేయకూడదు, నీరు కూడా తాగకూడదని ఒక ఆ యొక్క ప్రకటన చేపించాడు. ఈ దినం మనం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనం ఏ విషయాల్లో తప్పిపోతున్నామో, ఇతడు ఆజ్ఞను అతిక్రమించి తప్పిపోయిన స్థితి కనబడుతుంది. మరలా తన జీవితంలో సరైన మార్గానికి వచ్చి దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని కరుణించబడి మరలా అపాయపు స్థితిలో ఉన్నా తప్పించబడ్డాడు. దేవుని యొక్క కనికరాన్ని చూసుకున్నాడు. ఇక్కడ అసలు అక్కడ అంటున్న మాట, ఈ వ్యక్తి ఎందుకు చేశాడు ఈ పరిస్థితి అంటే ఈ యొక్క వ్యక్తి గురించి అంతా తెలుసు, ఆ యొక్క దేవుని గురించి తెలుసు అంతా. అయ్యా నీవు జాలిగల దేవుడు అని, నీవు ఏ, కరుణామూర్తివని, నీ వాత్సల్య సంపూర్ణుడు అని నాకు తెలుసాయా. వారు చేసే ప్రార్థన బట్టి నువ్వు వాళ్ళని ఆలకించి వారికి రావాల్సిన కీడుని రాపికుండా ఆపుతావని కూడా తెలుసు, అందుకే నేను వెళ్ళలేదన్నయ్య అని చెబుతున్నాడు. అంటే తెలిసి అతిక్రమం చేస్తున్నాడు. మనం మన యొక్క జీవితాల్లో కూడా అదే పరిస్థితిలో ఉంటున్నాం. ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాం, అంటే మనకు తెలిసే ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాం. ఈ ఆజ్ఞను మన జీవితాల్లో నడిపించబడితేనే అంటుంది కదా, ఆజ్ఞ అతిక్రమము మన జీవితాల్లో, ఈ అతిక్రమం యొక్క స్థితిని బట్టి ఈ అతిక్రమములు మన జీవితాల్లో ఉంచుకోకుండా వీటిని మన జీవితాల్లో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పెడితే మన జీవితాల్లో కనికరము, దేవుని కనికరాన్ని పొందుకుంటాం. ఇది దాచిపెట్టుకుంటే వర్ధిల్లే పరిస్థితి ఉండదు. అయితే ఈ దినం మీతో మాట్లాడుతున్న మాట, ప్రత్యేకమైన మాట ఏమిటంటే మనము దేవుని యొక్క ఆజ్ఞను తప్పిపోకూడదు. 2, తండ్రి యొక్క సావాసాన్ని విడిచిపెట్టకూడదు. మనకు తెలిసిన మాటలే లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం కాడ ఉంటున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక 2 కుమారులు ఉన్నారు ఒక తండ్రికి. అయితే తన చిన్న కుమారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, అయ్యా నాకు రావాల్సిన ఆస్తిని నాకు ఇచ్చేయ్యా అంటున్నాడు. అప్పుడు ఆ యొక్క వ్యక్తి పంచి పెట్టేశాడంట ఆ వ్యక్తికి. ఎప్పుడైతే ఇది పంచిపెట్టినప్పుడు ఇతను ఏం చేశాడంటే దూరం పోయి వ్యాపారం చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఈ వ్యాపారం ఏం చేశాడంటే దుర్వ్యాపారం చేసుకున్నాడంట. ఈ లేఖనాలు బట్టి చెబుతున్న మాటను బట్టి ఈ యొక్క వ్యక్తి ఏం చేయబడ్డాడంటే వేశ్యాల పాలు చేశాడు. తన జీవితంలో అనేకమైన వ్యయ ఖర్చులు చేసుకున్నాడు. ఏదో తన జీవితంలో అభివృద్ధి పొందాలి, ఆలోచన తన జీవితంలో వర్ధిల్లా చేయబడాలి అని తన జీవితంలో నడిపించబడుతున్నాడు. కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే తండ్రి యొక్క సహవాసాన్ని విడిచిపెట్టేశాడు. తండ్రి యొక్క సన్నిధిని విడిచిపెట్టుకుని తన జీవితంలో ఎక్కడికో వెళ్ళి ఏదో సంపాదించాలని ఆలోచన చేత నడిపించబడుతున్నారు పరిస్థితులను బట్టి అనేక మంది. ఆ తండ్రి చూపించే మార్గంలో నిలకడగా లేని పరిస్థితులు కనబడుతున్నాయి. మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే
ఈ దినములలో మన జీవితాలు దేవుని ఉగ్రతను రాకుండా ఉండాలంటే మనం ఆ దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచుకోకూడదు. రానున్న దినాల్లో మన జీవితాల్లో ఇంకే పరిస్థితుల్లోకి వెళ్తాయో తెలియదు. కానీ మన యొక్క జీవితాల్లో ఏం చేయబడాలంటే దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యపరచకుండా ఆ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు ప్రతి దినాన దేవునికి మన జీవితాలను అప్పగించుకుంటూనే ఉండాలి. ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని సన్నిధిని సావాసాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే అంటాడు, అంతం వరకు ఎవడైతే దేవుని సన్నిధిలో సహించుతూ తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడో, ఎవడైతే తన యొక్క తండ్రి సహవాసంతో నడిపించబడతాడో వాడు రక్షించబడతాడంట. ఈ దినమున మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ కుమారుడు ఏం చేశాడంటే తండ్రిని విడిచిపెట్టేసి, తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టేసి తన జీవితంలో నడిపించబడుతూ ఉన్నాడు. మనం ఏ విషయాల్లో తప్పిపోతున్నాం? ఒకటి, యవ్వనగారుల వలె ఆజ్ఞను అతిక్రమించి తిరుగుతున్నావా? 2, నీ జీవితంలో తండ్రి యొక్క సావాసాన్ని విడిచిపెట్టి ఒక కుమారుడు ఏ విధమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు తన జీవితంలో బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడో మనకు తెలుసు. ఆ తండ్రి వద్దకు వెళ్దాం. నా తండ్రి వద్ద అనేక మంది పనివారు ఉన్నారు, సమృద్ధిగా అన్నం దొరుకుతుంది. అసలు ఇతడు చేసిన పొరపాటును బట్టి ఇతని జీవితంలో ఎక్కడ ఏ స్థితిని నడిపించబడ్డాడు? ఒక యెహోవా గారు ఏ పరిస్థితిలోనికి వెళ్ళాడో, ఒక గొప్ప అపాయం పరిస్థితి ఎందుకు వచ్చిందో అలాగే ఇతని జీవితంలో కూడా అదే పరిస్థితి అక్కడ కలుగుతుంది. కరువు కలగగా అతడు పందులు తినే పొట్టును ఆశించాడంట. ఆ పందులు తినే పొట్టుని ఆశించి తన జీవితంలో నడిపించబడుతున్నాడు. ఎందుకనంటే అతను తన జీవితంలో చేసిన అవిధేయత ఏమిటంటే తండ్రి యొక్క సన్నిధిలో ఆ తండ్రితో సావాసం కలిగి నడిపించబడితే తన జీవితంలో ఒక దీవెనకరమైన స్థితిలో నడిపించబడేవాడు. కానీ ఆ తండ్రి సంవత్సరాన్ని విడిచిపెట్టేసి ఆ తండ్రితో ఉన్న ఆ యొక్క సంబంధాన్ని విడిచిపెట్టుకుని తను స్వనీతిని ఆధారం చేసుకున్నాడు. అందుకే కదా లేఖనాలు చదువుతున్నాయి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక సమస్త ప్రవర్తన అందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ త్రోవలన్నీ సరళం చేయబడతాయి అంటున్నాడు కదా. నీ త్రోవలన్నీ సరళం చేయబడాలంటే ఆ తండ్రి యొద్ద నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. నీ స్వబుద్ధి ఆధారం చేసుకోవద్దు. నీ సొంత ఆలోచనల ప్రకారం నడిపించబడవద్దు. ఆయన ద్వారా నీ జీవితంలో చేయవలసిన కార్యాలన్నిటిని ఆయన చేయగలుగుతాడు. మనం అడగక మునిపే అక్కరలన్నీ ఎరిగిన దేవుడు మన జీవితాల్లో. ఆయన చేసే ప్రతి మేలు మన జీవితాల్లో ఎందుకు ఈ మేలులన్నీ చేస్తూ ఉంటాడంటే మన జీవితాల్లో రాసి పెట్టాడు అవన్నీ. కానీ వీటిని పొందుకునే పరిస్థితిలో మన జీవితాలు నడిపించబడలేని పరిస్థితిలో ఉండటం బట్టి అవి పొందుకోలేని పరిస్థితిలోకి వెళ్తున్నాం. మొదట సృష్టించబడిన ఆదాము అవ్వల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే వారిని ఎంతగా ఆశీర్వదించాడండి, ఎంతగా వారిని దీవించాడు, ఎంతగా వారి జీవితాల్లో ఏ పరిస్థితుల్లో నడిపించబడ్డాయంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని ఏలండి. అంతకన్నా అధికారం ఇంకేం కావాలండి వాళ్ళకి? అంతకన్నా ఆ వర్ధిల్లటకు కారణం ఇంకేం కావాలా? కానీ వీరి వీరి జీవితాల్లో ఏ పరిస్థితులకు వెళ్ళారంటే ఇంకా తమ సొంత ఆలోచన ప్రకారం నడుచుకుంటూ ప్రతి దినాన వచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రతి చల్లపూట వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడే. మరి ఆ దినాన కూడా దేవుని కోసం, దేవుని యొక్క సమయం కోసం ఎదురు చూస్తూ ఆ తండ్రితో సహవాసం నిలబెట్టాలి, ఆ తండ్రితో నేను సహవాసం నడిపించబడి ఆ స్థితిలో ఉండాలి అని అనుకోకుండా ఏదో ఒక సహవాసంతో నడిపించబడి పరిస్థితిలోకి ఏ విధమైన జీవితాలు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము మేలు కలుగుతుంది అంటున్నాడు. అంటే ఆయనతో మన సహవాసం ఉంటే మన జీవితాల్లో మేలుకరమైన స్థితి ఉంటుంది. ఆయనతో మన సహవాసం నిలబడితే మన జీవితాలలో నెమ్మది కూడా కలుగుతుంది. అంటే ఇతను అనుకుంటున్నాడు బుద్ధి వచ్చినప్పుడు, అయ్యా నేను ఎందుకు విడిచిపెట్టాను నిన్ను, నా తండ్రి నేను ఎందుకు విడిచిపెట్టాను, నా తండ్రికి ఆ పరలోకమందున్న తండ్రికి నేను విరోధముగా పాపం చేశానే అని అతనికి కలిగిన అతిక్రమము దేవుని సన్నిధిలో తన జీవితాన్ని తండ్రి ఎదుట ఒప్పుకున్న దాన్ని బట్టి తన కొరకు ఒక గొప్ప విందు చేసుకున్నాడు. అతను తప్పిపోయి తిరిగి వచ్చాడు కనుక తన కుమారుణ్ణి తన జీవితంలో తన కనికరాన్ని చూపించి అతను చూస్తుంటే ఎదురు చూస్తున్నాడు తండ్రి.
నా కుమారుడు ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తూ ఆ తండ్రే పరిగెత్తుకొని పోయి ఆ వ్యక్తిని ముద్దు పెట్టుకుని తనకు ఉన్న వస్త్రాలన్నిటిని తీసివేసి తనకు ఈ యొక్క వేలుకు ఉంగరం తొలగించి తనకు కలిగిన ఆ ప్రశస్తమైన వస్త్రాలు తొలగించాడంట కావలసినవి. అంతగా తండ్రి ప్రేమిస్తున్నాడు, తండ్రి ప్రేమిస్తూనే ఉంటూ ఉన్నాడు. కానీ మన జీవితాల్లో ఏం చేస్తూ ఉంటామంటే మన మన ఆలోచనల చేత ఆ తండ్రిని విడిచిపెట్టు తిరుగుతూ ఉంటాం. ఆ తండ్రితో మన జీవితాలను ఐక్యతపరచబడి ఆ తండ్రితో సంబంధం కలిగి ఆ తండ్రితోనే ఏకమై మన జీవితాలను నడిపించబడితే ఎన్నో దీవెనలండి. వారిని అంతగా ఆశీర్వదించాడు ఆది కాలంలో ఆ యొక్క ఆదాముల్ని. వారి వారి జీవితాల్లో అంతగా ఆశీర్వదిస్తే ఇంకా ఏదో స్వబుద్ధి ఆలోచన ప్రకారము వారు ఒక సావాసము చేత అక్కడ ఉన్న అంతవరకు లేదు. ఎప్పుడు సావాసం ఎవరితో చేయలేదు వాళ్ళు. ఎప్పుడైతే సర్పం క్రోక్తి చేత వారిని మోసపరిచి వారి జీవితాలలో ఏ పరిస్థితిలో తీసుకెళ్ళిందంటే వెలివేయబడిన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ తండ్రితో సావాసం కలిగి ఉంటే మేలు కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుందండి. ఈ నెమ్మది మేలు కలగాలంటే నీవు ఏం చేయబడాలంటే ఆ తండ్రి ఎదుట నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఆ తండ్రితో నీ జీవితాన్ని సావాసం కలిగి ఉండాలి. ఆ తండ్రి ఎదుట నీ జీవితాన్ని నడిపించుకుంటే నీ జీవితంలో ఒక మేలుకరమైన జీవితంలో నడిపించబడతావు. అందుకే అతిక్రమములు నీ జీవితాల్లో ఉండకూడదు. అతిక్రమములు నీ జీవితాల్లో దాచిపెట్టుకోకూడదు. ఆ తండ్రి ఎదుట నీ జీవితాన్ని అప్పగించుకుంటే నీకు మేలుకరమైన స్థితిలో ఉంటుంది. అక్కడున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆదాము గారు ఏ పరిస్థితిలోకి తీసుకెళ్ళాడంటే లాస్ట్‌కి ఏం చెబుతున్నాడంటే సృష్టించిన దేవుడి మీదకే నెడుతూ ఉన్నాడు. అయ్యా నీవిచ్చిన ఈ యొక్క అవ్వే కదా నీవిచ్చిన అవ్వే కదా అంటున్నాడు. ఆవిడ సృష్టించింది దేనికి? సాటైన సహకారిగా ఉంటుందని ఆ యొక్క ఆమెను సిద్ధపరిచాడు. మరి ఈ సాటైన సహకారిగా ఉండాల్సిన ఆమె ఏం చేసింది? తన యొక్క సొంత ఆలోచనల ప్రకారం ఆ తోటలో సంచరిస్తుందంట ఒంటరిగా. ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందో ఇక్కడ అపవాది ఏం చేస్తుందంటే గర్జించు సింహం వల్ల ఎదురు చూస్తుంది. ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు దొరుకుతారా అని మనిషిని ఎదురు చూస్తోంది. ఈ మనిషి యొక్క జీవితంలో పతనానికి తీసుకెళ్లే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మనిషి ఎప్పుడైతే ఒంటరిగా వెళుతున్న పరిస్థితిలో ఉంటాయో చూడు అప్పుడే మనిషిని ఆ యొక్క పాపంలోనికి తీసుకెళ్తుంది ఈ యొక్క అపవాది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 2 విషయాలు మన జీవితాల్లో మాట్లాడామున్నాం. ఏమిటంటే ఒకటి దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి తిరగకూడదు. ఏటి విషయంలో మనం తప్పిపోతున్నాము. 2 తండ్రి యొక్క సావాసాన్ని విడిచిపెట్టకూడదు. 3 మన జీవితాలలో ఏ స్థితిలోకెళ్తున్నామంటే, ఏ విషయాల్లో మన జీవితాలు నడిపించబడుతున్నాయంటే, శరీర ఏచ్ఛల చేత, శరీర కోరికల చేత మనిషి పతనానికెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మనకు తెలిసిన ఆ యొక్క వ్యక్తి సంసోన్. సంసోన్ గారి యొక్క జీవితం. వారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ తండ్రి దేవుడైన యెహోవా ఆ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా అసలు పుట్టక మునిపే తన యొక్క మీద ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు దేవుడు. తన తండ్రితో తన తండ్రితో ఆ వ్యక్తితో చూస్తున్నాడు. ఆ తండ్రితో ఏమని చూస్తున్నాడంటే ఆ తండ్రికి ఆ యొక్క తల్లిదండ్రులు చూస్తున్నాడు. ఏమని చూస్తున్నాడంటే మీకు పుట్టబోయేవాడు దేవునికి నాజీర చేయబడిన వాడు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వాడు కనుక మీరు ఆ యొక్క వ్యక్తితో తల్లితో చెబుతున్నాడు అపవిత్రమైనది మీరు ఏది ముట్టుకోకూడదు, ద్రాక్షారసంలో మద్యంలో ఏది మీరు తీసుకోకూడదు. ఇతడు నాజీరు చేయబడిన వాడు. ఈ యొక్క వ్యక్తి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఒక ప్రణాళికలో ఏర్పరచబడిన వాడు సంసోన్. కానీ ఇతని జీవితం ఏమిది ఏ పరిస్థితిలోకి వెళ్ళింది అంటే తన ఈ యొక్క ఏచ్ఛల చేత ఈ శరీర ఏచ్ఛల చేత తండ్రి ఇచ్చిన యొక్క అధికారం ఆ తండ్రి ఇచ్చిన ఒక ప్రణాళికను విడిచిపెట్టేసుకొని తండ్రి ఆ విధమైన ప్రత్యేకమైన జీవితాన్ని ప్రతిష్ఠించిన దేవుడు ఆ ప్రతిష్టను పక్కన పెట్టేసుకొని తన సొంత ఆలోచన చేత నడిపించబడి తన జీవితంలో ఏ పరిస్థితిలోకి వెళ్ళాలంటే
శత్రువు చేతికి అప్పగించబడి కన్నులు ఓడబిరికే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితాల్లో వేటి విషయాల్లో మన జీవితాల్లో తప్పిపోతున్నాము, వేటిని మనం అనుసరించి జీవిస్తున్నాము. ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీరి జీవితాల్లో ఇద్దరు వ్యక్తులు మాత్రము వారి జీవితాల్లో అతిక్రమములు ఒప్పుకొని తమ జీవితాలు కనికరాన్ని పొందుకున్నారు. ఇప్పుడు ఈ సంసోను యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఓడలు బిరికి కన్నులు ఓడబిరికి శత్రువు చేతికి అప్పగించబడిన వాడిగా కనబడుతున్నాడు. రెండో వ్యక్తి గెహజీ. ఈ గెహజీ ఏం చేశాడు అంటే, ఇతడు ఒక సేవకుని ఎదుట తిరుగుతున్న శిష్యుడుగా మార్చబడిన వ్యక్తి గెహజీ. మనకు తెలిసిన ఒక మాటలే జ్ఞాపకం చేసుకుంటే, ఒక నాయమాను అనే వ్యక్తికి కుష్టి రోగం వచ్చినప్పుడు ఆ పరిస్థితిని బట్టి తనకడున్న ఒక బానిసరాలుగా మార్చబడిన ఒక ఇశ్రాయేలు చిన్నది అంటుంది. ఆ ఇశ్రాయేలు చిన్నది అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతని ద్వారా గొప్ప విజయాలు కలుగుతున్నాయి ఈ నయమాను ద్వారా. కానీ అతడు ఇంటికి వస్తేనేమో బాధాకరమైన పరిస్థితి. అతని జీవితంలో ఒక కృష్టి ఉంది. ఆ కృష్టి పరిస్థితిని బట్టి మనిషిని జీవితంలో ఏ ప్రాంతానికి తిరిగినా సంతోషంగా ఆనందంగా తిరుగుతున్నాడు, కానీ ఇంటికి వస్తే బాధాకరమైన పరిస్థితి. ఇది గమనించిన ఈ చిన్నది ఇశ్రాయేలు చిన్నది బానిసరాలుగా ఉన్న వారి ప్రాంతంలో ఉన్న ఆ చిన్నది చెబుతుంది, అయా మన ప్రాంతంలో ఆ యొక్క యజమానురాలతో చెబుతుంది. ఆ యజమానురాలతో చెబుతున్న పరిస్థితిని బట్టి అక్కడ మా యొక్క ప్రాంతాలలో ఒక దైవజనుడు ఉన్నాడు అని చెప్పి ఆ దైవజనుడి గురించి ప్రచారం చేసింది. దాన్ని బట్టి ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క నయమానో ఆ యొక్క వ్యక్తులను పంపించాడు. ఆ ప్రాంతంలోనికి పంపిస్తే పలానా ప్రాంతంలో 7 మార్లు మునగమంటున్నాడు యోర్దాను నదిలో. మరి ఇతడు ఏం చేయాలి? మునగాలి. కానీ ఇతడు ఆలోచిస్తున్నాడు. కానీ వారిలో ఒకడు చెబుతున్నాడు, అయ్యా ఆయన ఏదైనా గొప్ప కార్యం చేయమంటే చేస్తావు కదా. ఆయన ఏమంటున్నాడు? నిన్ను శుద్ధుడు కమ్మంటున్నాడు, ఆ నీళ్ల చేత శుద్ధుడు కమ్మంటున్నాడు అని చెప్పిగా అతడు ఆలోచించి ఆ ప్రాంతానికి వెళ్ళి 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 7 సార్లు మునిగాడు. పసిపిల్ల దేహం వలె మార్చబడింది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇతని యొక్క స్థితి దేవుని యొక్క ఎదుట తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఒక గొప్ప కార్యం జరిగించబడింది. ఆ దైవజనుల ఎదుట చెప్పిన మాట ప్రకారం తన జీవితంలో నడిపించబడ్డాడు. 7 మార్లు మునిగి తన జీవితంలో పసిపిల్ల దేహం వలె మార్చబడింది. తనకున్న కుష్టి తొలగించబడింది. ఎప్పుడైతే తొలగించబడిందో అప్పుడు ఈ యొక్క కార్యం జరిగిన దాన్ని బట్టి ఆ దైవజనుడి ఎదుటికి వెళ్తున్నాడు. ఆ దైవజనుడి ఎదురుకి వెళ్ళగా ఆ దైవజనుడు అంటున్నాడు, అతని కోసం ఇవన్నీ తీసుకొచ్చాడు. ధనము ఇవన్నీ తీసుకొచ్చి ఆ యొక్క దైవజనుడికి ఇస్తున్న సమయంలో ఆ దైవజనుడు వద్దు అంటున్నాడు. దైవజనుడు వద్దు అంటున్నాడు. అయితే ఇక్కడ ఆ దైవజనుడు వద్దు అంటున్నాడు, కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే శిష్యుడు తన జీవితంలో వాటి మీద మనసు పెట్టుకున్నాడు. ఇక వద్దన్నప్పుడు ఈ యొక్క నయమాన్ని తీసుకొని వెళ్తున్నాడు. తనకు కలిగిన ఆ సైన్యం అందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న పరిస్థితిని బట్టి అక్కడ వీరిద్దరు శిష్యుడు ఈ దైవజనుడు ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇది గేహజీకి మనసంతా దాని మీదే ఉంది, ధ్యానం మీద. ఆ ధనం మీద మనసు ఉండి తనకు కలిగిన ఆ యొక్క వాటి దుస్తుల మీద మనసు ఉంచుకొని తన జీవితంలో నడిపించబడుతూ ఉన్నాడు కనుకనే వాటి మీద ఆలోచన చేస్తున్నాడు. అయితే వీరిద్దరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. అప్పుడైతే ఈ వ్యక్తి వెళ్ళి వాటిని తీసుకొచ్చి, అయ్యా ఇప్పుడే మా యొక్క యజమానుడు పంపించాడు, మా దైవజనుడు పంపించాడు, ఇప్పుడే వేరే వాళ్ళు దూర ప్రాంతం నుంచి వచ్చారు, వారి కొరకని తీసుకురామని చెప్తూ ఉన్నాడు అని చెప్పి వాటిని తీసుకెళ్లి ఇంటిలో దాచిపెట్టుకున్నాడంట. ఇక్కడ అంటున్నమాట, అతిక్రమములు దాచిపెట్టుకోవాడు. దాచిపెట్టి అంటే ఈ వ్యక్తి ఇంట్లో దాచిపెట్టుకొని వదిలే దైవజనుడు దగ్గరికి వచ్చాడు. అప్పుడు అంటున్నాడు దైవజనుడు, గ్యాసీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నా కదా అంటున్నాడు. నువ్వు వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు జరిగినవి అన్నీ తెలియజేస్తాడు. దైవజనులు ఒక గొప్ప సేవకులు, దైవజనులు ఒక గొప్ప దేవుడు ఎన్నుకోబడిన దేవుడు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వారై వారి జీవితాలను బట్టి
జరగబోయే వాటిని చెప్పగలుగుతూ ఉంటారు. జరిగే వాటిని చెప్తూ ఉంటారు. కానరాని వాటిని చెబుతూ ఉంటారు. వారి యొక్క స్థితిని బట్టి ఒక్కొక్క గొప్ప గొప్ప వారిగా ఉన్నవారు దైవజనులు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ పరిస్థితిని బట్టి ఇక్కడ ఏం చేయబడిందంటే ఇతని జీవితంలో ఒప్పుకోలేదు కనుక ఏం చేయబడ్డదంటే వారికి కలిగిన నయమానుకు కలిగిన కుష్టి ఇతని జీవితంలో వెంబడించింది. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలు నువ్వు ఏ విషయాల్లో తప్పిపోతున్నావు, నువ్వు తప్పిపోయిన పరిస్థితిని నువ్వు ఒకసారి గుర్తు చేసుకుని నీ జీవితంలో అతిక్రమం చేస్తున్న పరిస్థితిని బట్టి ఏది అతిక్రమిస్తూ ఉన్నావో అతిక్రమలు నీ జీవితాల్లో చేస్తున్న పరిస్థితిని బట్టి వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయన కనికరాన్ని పొందుకుంటున్నావా? అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు అంటున్నాడు. గేహజీ జీవితంలో పొందుకున్న పరిస్థితి కనపట్ల, సంసోను యొక్క జీవితంలో తన జీవితంలో పొందుకున్నది కనపట్ల, కానీ ఇక్కడ తప్పిపోయిన కుమారుడి యొక్క జీవితంలో దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి యోనా గారు తన జీవితంలో పొందుకున్న ఆ యొక్క యోనా గారు కనికరాన్ని పొందుకున్న దాన్ని బట్టి పొందుకున్నది కనపడుతుంది. ఇది నీతో మాట్లాడుతున్న మాటలు. నువ్వు ఏ స్థితిలో తప్పిపోయి ఉన్నావో ఆ విషయాల్లో నీ జీవితంలో నడిపించబడుతూ ఆ దేవుని సన్నిధిలో నీ అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆ దేవుని యొక్క కనికరాన్ని పొందుకుందువు గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. ఆమేన్.